మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి వస్తున్న సందర్భంగా మరి ఆయన గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆనాడు మరి సామాజిక కార్యకర్తగా మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ప్రజల్ని చైతన్యం చేయడం కోసం ఆయన అనేకమైనటువంటి పోరాటాలు చేయడం జరిగింది. ఆయన నేతృత్వంలో మరి విద్యార్థులకు విద్యతోటే విద్యార్థుల భవిష్యత్తు ఉంటుందనేటువంటి ఆలోచనతో మరి ప్రతి ఒక్క విద్యార్థి కూడా పేద బడుగు బలహీన వర్గాలు కులమతాలకు అతీతంగా అందరూ విద్యావంతులు కావాలనే ఆశయంతో తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేతో కలిసి ప్రప్రథమంగా పాఠశాలలను ఏర్పాటు చేయించి వారికి మరి విద్యను అందించడం ద్వారా అనేకమైనటువంటి చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆనాడు మరి ఆయన చేసినటువంటి కృషి వల్ల మరి సావిత్రిబాయి పూలే గారు కూడా మరి భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయునిగా పేరుగాంచడం కూడా జరిగింది. ఆమెతో పాటు మరి షేక్ ఫాతిమా బేగం అనేటువంటి ఆవిడ సహచరిగా మరి జాతీయ నాటి నుంచి ఈనాటి వరకు కూడా మరి మనం ఈరోజు ఇంత ఉందాగా మరి ఇక్కడ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ గౌరవప్రదంగా బడుగు బలహీన వర్గాలు జీవిస్తున్నాయంటే ఆ రోజు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు వాటి మూలంగానే మరి జరుగుతున్నాయి. అయితే భారతదేశంలో అనేక మందికి భారతరత్న లేకపోతే ఇంకోటి బిరుదులు ఇచ్చినప్పటికీ కూడా అంత కృషి చేసినటువంటి జ్యోతిరావు చైతన్యం ద్వారా మరి ఇప్పుడు నేటి యువతరం కూడా వారి అడుగుజాడల్లో నడిచి మరి పూలే గారిలాగా మరి అనేక కార్యక్రమాలు నిర్వహించి ఆయన జయంతుల్ని వర్ధంతుల్ని మరి ఏళకోళంగా చేయడం కాకుండా ఆయన ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ బీసీల కోసం మీ వైకే టీవీ.